అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో విక్రమ్ అనే ఒక యువకుడుండేవాడు. అతనికి ఎప్పుడూ తన కష్టాలే ప్రపంచంలో అందరికంటే పెద్దవని అనిపించేది. నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, పక్కవాళ్లు ఎంత ఆనందంగా ఉన్నారో అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక జ్ఞాని వచ్చాడు. విక్రమ్ వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. స్వామీ, నా జీవితమంతా చీకటిగా ఉంది. నాకున్నన్ని కష్టాలు ఎవ్వరికీ లేవు. నాకేదైనా పరిష్కారం చూపండి అని అడిగాడు. ఆ జ్ఞాని చిరునవ్వుతో, సరే, ఈ రాత్రికి నువ్వు నా ఆశ్రమానికి రా. కాని వచ్చేటప్పుడు నీ చేతిలో ఒక వెలుగుతున్న దీపాన్ని పట్టుకునిరా. దారిలో అది ఆరిపోకుండా చూసుకో అని చెప్పాడు. విక్రమ్ సరేనన్నాడు. రాత్రి అయింది. గాలి బలంగా వీస్తోంది. విక్రమ్ ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించి దాన్ని తన 2 చేతులతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆశ్రమం వైపు నడవడం మొదలుపెట్టాడు. అతని ధ్యాస అంతా ఆ దీపం మీదే ఉంది. గాలి ఎటునుంచి వస్తోందో గమనిస్తూ అడుగు వేస్తూ ఎట్టకేలకు ఆశ్రమం చేరాడు. జ్ఞాని అతన్ని చూసి, రా విక్రమ్, దారిలో నువ్వేం గమనించావు అని అడిగాడు. విక్రమ్ ఆశ్చర్యంగా, ఏం గమనించడమా? నా ప్రాణమంతా ఈ దీపం మీదే ఉంది. ఇది ఆరిపోకూడదని నేను దారిలో ఎవ్వర్నీ చూడలేదు, ఏ శబ్దాన్ని వినలేదు. ఎలాగోలా ఇక్కడికి చేరాను అన్నాడు. అప్పుడు జ్ఞాని పక్కనున్న కిటికీ తెరిచాడు. బయట ఊరంతా దీపావళి సంబరాల్లో ఉంది. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలుగుతున్నాయి. పిల్లలు నవ్వుతున్నారు. జ్ఞాని ఇలా అన్నాడు, విక్రమ్, నువ్వు దారిలో వచ్చేటప్పుడు మిగతా ఇళ్లలో ఎంత అందమైన వెలుగులున్నాయో చూడలేకపోయావు. ఎందుకంటే నీ దృష్టి అంతా నీ చేతిలో ఉన్న చిన్న దీపం ఆరిపోతుందేమో అనే భయం మీదే ఉంది. జ్ఞాని కొనసాగించాడు, నీ కష్టాలు కూడా ఆ చేతిలో ఉన్న దీపం లాంటివే. వాటిని గురించే అతిగా ఆలోచిస్తూ వాటిని కాపాడుకోవడం మీదే ధ్యాస పెడితే నీ చుట్టూ ఉన్న ప్రపంచంలోని ఆనందాన్ని, అవకాశాలను నువ్వెప్పటికీ చూడలేవు. నీ సమస్యను పట్టుకుని వేలాడటం మానేసి తల ఎత్తి చూస్తేనే జీవితం ఎంత విశాలమైనదో అర్థమవుతుంది. విక్రమ్కి అర్థమయింది. తన సమస్యే ప్రపంచమనుకోవడం వల్లే తాను బాధపడుతున్నానని, అది పక్కన పెడితే చూడాల్సిన అందమైన జీవితం చాలా ఉందని తెలుసుకున్నాడు. నీతి: మనం మన సమస్యలనే భూతద్దంలో పెట్టి చూసుకున్నంతకాలం మన చుట్టూ ఉన్న అవకాశాలు, ఆనందాలు మన కంటికి కనిపించవు. సమస్యను పట్టుకుని కూర్చోవడం కంటే దాన్ని పక్కన పెట్టి ముందుకు సాగడమే అసలైన పరిష్కారం. విజయపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరి చివర ఒక చిన్న ఇల్లు ఉంది. అందులో రాఘవయ్య అనే రైతు ఉండేవాడు. రాఘవయ్య, అతని భార్య సుమతి, వాళ్లకు 3 పిల్లలు. మొత్తం అది ఒక 5 కుటుంబం. రాఘవయ్యకు సొంతంగా పొలం లేదు. వేరేవాళ్ల పొలంలో కౌలుకు వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండించేవాడు. కాని ఆ సంవత్సరం పంట సరిగా పండక పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. రాఘవయ్య పండించిన కూరగాయలను అమ్మడానికి ఊరిలో ఉన్న సంతకు వెళ్లేవాడు. అక్కడ వరుసగా పెద్ద పెద్ద దుకాణాలు ఉండేవి. ఆ దుకాణాల వాళ్లు లైట్లు పెట్టి గట్టిగా అరుస్తూ జనాన్ని ఆకర్షించేవారు. రాఘవయ్య మాత్రం ఒక మూలన గోనెసంచి వేసుకుని కూర్చునేవాడు. ఆ పోటీలో అతని దగ్గర ఎవరూ కొనేవారు కాదు. కూరగాయలు వాడిపోయేవి. రాఘవయ్య ముఖం చిన్నబోయేది. ఒకరోజు రాత్రి రాఘవయ్య విచారంగా ఇంటికొచ్చాడు. సుమతి, ఆ పెద్ద షాపుల ముందు మనం నిలబడలేకపోతున్నాం. అప్పులు తీరే దారి కనిపించడం లేదు అని బాధపడ్డాడు. అది విన్న రాఘవయ్య పెద్ద కొడుకు రవి, కూతురు లత ఆలోచించారు. వాళ్లకు ఒక ఉపాయం తట్టింది. నాన్నా, ఆ పెద్ద షాపుల వాళ్లు కూరగాయల్ని మట్టితోనే రాసులుగా పోసి అమ్ముతున్నారు. జనం ఏరుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఒక పని చేద్దాం అని చెప్పారు. మరుసటి రోజు ఉదయం పిల్లలు 3, రాఘవయ్య భార్య సుమతి అందరూ కలిసి పని మొదలుపెట్టారు. తోటనుంచి తెచ్చిన కూరగాయలని మట్టి లేకుండా శుభ్రంగా నీళ్లతో కడిగారు. బెండకాయలు, వంకాయలు, టమాటాలను అరకిలో, పావుకిలో చొప్పున విడివిడిగా అందమైన చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేశారు. ప్రతి ప్యాకెట్లో ఉచితంగా కొంచెం కొత్తిమీర, కరివేపాకు పెట్టారు. ఇప్పుడు రాఘవయ్య సంతకు వెళ్లాడు. కాని ఈసారి కింద కూర్చోలేదు. తన పాత సైకిల్ వెనుక ఒక చెక్క పలక బిగించి ఈ ప్యాకెట్లని అందంగా పేర్చాడు. దానికి బుజ్జి దుకాణం అని పేరు పెట్టాడు. సంతకు వచ్చిన జనం అది చూసి ఆశ్చర్యపోయారు. అరే, చేతికి మట్టి అంటుకోకుండా శుభ్రంగా ప్యాక్ చేసి ఉన్నాయి. పైగా కొత్తిమీర, కరివేపాకు ఉచితమా? అని జనం రాఘవయ్య దగ్గరకు రావడం మొదలుపెట్టారు. అక్కడ రాఘవయ్య మంచితనం కూడా పనికొచ్చింది. ఎవరైనా పేదవాళ్లు వచ్చి,
డబ్బులు తక్కువున్నాయి బాబూ. అంటే రాఘవయ్య నవ్వి పర్లేదు తీసుకోమ్మా అని ఇచ్చేవాడు. ఆ నిజాయితీ, ఆ శుభ్రత చూసి జనం పెద్ద దుకాణాలను వదిలేసి రాఘవయ్య దగ్గరే కొనడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే రాఘవయ్య వ్యాపారం పుంజుకుంది. పిల్లల తెలివితేటలు, భార్య సహకారం, రాఘవయ్య మంచితనం వల్ల వాళ్ల చిన్న ఇల్లు సంతోషంతో నిండిపోయింది. మెల్లగా రాఘవయ్య తన అప్పులు అన్నీ తీర్చేసి సొంతంగా ఒక చిన్న కిరాణా షాపు పెట్టుకోగలిగాడు.